రీసెంట్‌గా ఒక సౌండ్ హీలింగ్ సెషన్ ఇచ్చాము. ఒక కమ్యూనిటీలో. సో, దాని గురించి ఇవాళ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ దానికి సంబంధించిన వీడియోస్ అండ్ ఫోటోస్ మీకు వీడియోలో షేర్ చేస్తాను నేను. యాక్చువల్లీ ఈ సెషన్ మేమేదైతే చేసామో అది చాలా స్పెషల్ అనిపించింది. ఎందుకంటే చిన్న చిన్న బుడ్డి బుడ్డి పిల్లలొచ్చారు. అండ్ దే ఎంజాయ్డ్ ఆల్ దీస్ సౌండ్స్ ఆఫ్ నో ది ఇన్‌స్ట్రుమెంట్స్. అక్కడ పిల్లలు అడిగిన క్వెషన్స్ గానీ, అసలు మాకు చాలా మెస్మరైజ్డ్ అనిపిచ్చింది. అంటే ఇంత చిన్న వయసులో వాళ్ళకి ఇంత జ్ఞానం ఎలా వచ్చింది? లేకపోతే దీని గురించి ఎలా తెలిసింది? ఏంటి అనని. ఇది యాక్చువల్లీ నిజాంపేట్‌లో ఆదిత్య లగూన్ అనే ఒక కమ్యూనిటీలో మేము ఇవ్వడం జరిగింది. బికాజ్ నా చిన్ననాటి స్నేహితురాలు ఆ కమ్యూనిటీలో ఉంటారు. సో, ఇట్ హాస్ గాట్ అరౌండ్ 400-500 ఆడ్ ఫ్లాట్స్. సో, చాలామంది పేరెంట్స్ పిల్లలు ఫస్ట్ పిల్లలొచ్చారు. పిల్లల్ని తర్వాత పేరెంట్స్‌ని తీసుకొనొచ్చారనమాట ఆ సెషన్‌కి. ఇట్ వాస్ వెరీ గుడ్. అందులో ఒక అబ్బాయి అడిగిన క్వెషన్ ఏంటంటే, "మీరేంటి ఇవన్నీ చేస్తున్నారు? ఇవంతా ఇట్లా మాంక్స్ చేస్తారు కదా! మీరు మాంక్సా?" అని అడిగారనమాట. ఐ ఫెల్ట్ వెరీ యూ నో షాకింగ్. అంటే హి వాస్ అరౌండ్ సమ్ ఫిఫ్త్ ఆర్ సిక్స్త్ క్లాస్ ఐ గెస్. ఆ అబ్బాయి క్వెషన్ అడిగేసరికి అసలు ఐ ఫెల్ట్ సో హ్యాపీ దట్ దే నో అబౌట్ దిస్ సెషన్స్ అండ్ ఆల్ ఆర్ అసలు ఈ ఇన్‌స్ట్రుమెంట్స్ వాళ్ళే యూజ్ చేస్తారు అని చెప్పి. అండ్ ఇంకా చిన్న చిన్న పిల్లలు షెల్స్‌ని చాలా బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళకున్న అంటే అది అది వాళ్ళకిస్తున్నప్పుడు వాళ్ళు ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్ ఐ వాస్ లిటరల్లీ ఫెల్ట్ సో హ్యాపీ. సో, దానికి సంబంధించిన వీడియోస్, ఫోటోస్ పెడతాను. ఒకసారి చూసేయండి. అండ్ థ్యాంక్ యూ మై ఫ్రెండ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ I hope we'll give still more సెషన్స్ కమింగ్ సీజన్ అండ్ ఆల్. చాలా పైల్డ్ అప్ అయిపోయాయి యాస్ ఆఫ్ నౌ. సీ దిస్ ఈజ్ అ వెరీ గుడ్ థెరపీ వేర్ అంటే ఈ జనరేషన్‌లో ఇది చాలా అవసరం. పిల్లలకి కానీ, పెద్దలకి కానీ. పిల్లలకి కూడా ఎందుకు అనంటే యాస్ వి నో పేరెంట్స్‌తో పాటు, అడల్ట్స్‌తో పాటు పిల్లలు కూడా చాలా స్ట్రెస్ ఎన్విరాన్మెంట్‌లో పెరుగుతున్నారు రైట్ నౌ బికాస్ ఆఫ్ ద స్టడీ మెటీరియల్ దే ఆర్ గోయింగ్ త్రూ. నేను రీసెంట్‌గా ఒక ఎల్‌కేజీ స్టూడెంట్ బుక్ చూస్తే షీ ఈజ్ క్యారింగ్ అరౌండ్ సమ్ 12-15 బుక్స్ విచ్ ఈస్ నాట్ లెస్ థాన్ 5 కేజీస్. అంటే ఇప్పుడే వాళ్ళకి ఏఐ బుక్స్ అని యాహ్! వి నీడ్ టు గెట్ అడ్వాన్స్డ్ బట్ ఎల్‌కేజీకి I don't know how far all these books will get added to them. And okay, I don't want to get in depth about all these subjects and all, but yeah, what I was about to say is like మనం పెద్దలం ఎంత స్ట్రెస్‌ఫుల్ సిట్యుయేషన్స్‌లో ఉంటున్నామో, లేకపోతే ఇల్లని గానీ, బయట ఆఫీస్ అని గానీ, అదర్ టెన్షన్స్ అండ్ ఆల్. సేమ్ వే కిడ్స్ ఆర్ ఆల్సో హావింగ్ ద సేమ్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ టెన్షన్ విత్ ద స్కూల్, హోమ్ వర్క్స్, క్లాస్ వర్క్స్, ఏదో వర్క్ బుక్స్ అని, మళ్ళీ ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అని, ఎక్స్‌ట్రా క్లాస్ అని, ట్యూషన్స్ అని. అంటే 24 అవర్స్ ఈచ్ అండ్ ఎవ్రీ individual is getting busy with their own tight schedules where the stress is getting piled up in our body and mind. And ఇప్పుడు అది తెలీదు మనకి. Later on stages లో when we have something element in our body it gets burst up. సో, అంత డ్యామేజింగ్ సిట్యుయేషన్ రాకుండా ఉండడానికి ఉన్న ఒక థెరపీ ఇది. హీలింగ్ థెరపీ. సో, అంటే నేను ఒక 1,00,000 పీపుల్‌కి ఈ థెరపీ చేరాలి అనన్న ఒక ఇంటెన్షన్‌తో, అంటే మోర్ దాన్ థట్, అట్‌లీస్ట్ మై టార్గెట్ ఈస్ టు రీచ్ 1,00,000 ఫ్యామిలీస్ వేర్ అట్‌లీస్ట్ పీపుల్ విల్ లీడ్ దేర్ లైవ్స్ ఇన్ ఎ హ్యాపీ అండ్ ఎ పీస్‌ఫుల్ వే. Let's see how far my target I'll reach my target and all. As of now, yeah, couple of families ki, couple of people's ki one-on-one and group sessions ఇవ్వడం జరిగింది. So looking forward for more such corporate and this community sessions where we can reach to the larger audience and all. So bless us, me and my team, to reach heights. And ఈ వీడియోలో సెషన్‌కి సంబంధించిన ఫోటోస్ అండ్ వీడియోస్ చూసేయండి. థ్యాంక్ యూ.